కుక్కట్పల్లి మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కుక్కట్పల్లి బస్టాప్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ హాజరై పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కులగణన సర్వే నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. చాలా సంతోషం. ఈనాడు కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అంటే నా మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో మన తమ్ముడు దళిత నాయకుడు సంజీవరావు గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో, అదేవిధంగా సతీష్ రెడ్డి గారి నాయకత్వము ఆధ్వర్యంలో ఈనాడు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి, గొప్ప కార్యక్రమము ఏంది అన్నప్పుడు మరి పాలాభిషేకం మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి, మన దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా ఎవరెవరైతే ఈ షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్స్ చేసిండ్రో, కేటగరైజేషన్ చేసేందుకు పూనుకున్నారో, సహకరించారో వాళ్ళందరికీ పాలాభిషేకం చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమానికి నన్ను రమ్మన్నారు. నేను వచ్చిన సంతోషం. ఏదేమైనా ఇది చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ ఉండింది. కొన్ని సంవత్సరాల తరబడి నుండి కేటగరైజేషన్ గురించి ఎనలేని పోరాటం మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న సందర్భాల్లో మరి అనేక మంది మాదిగ బిడ్డలు మరి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన సంగతులు జగమెరిగిన సంగతి. సరే, కొన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు కేటగరైజేషన్ చేసి చేతులు దులుపుకున్నారు. దాంట్లో కూడా కొన్ని ప్రయోజనాలు కొన్ని సంవత్సరాలు జరిగినాయి మాదిగ బిడ్డలకు. అది సుప్రీంకోర్టులో కొట్టేసిర్రు, ఎందుకంటే పార్లమెంట్లో చట్టం కావాలని. ఇన్ ది మీన్ టైం కోర్టులు కచేరీలు పోయినప్పుడు, సుప్రీంకోర్టు ధర్మాసనంలో కేసు పోయినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక మంచి జడ్జిమెంట్ ఇవ్వడము, ఒక మంచి తీర్పునిచ్చి పార్లమెంట్లు చేయవలసినది ఏం కర్మ, ఏ రాష్ట్రంలో ఈ డిమాండ్ ఉంటే ఆ రాష్ట్రాలలో మీరు కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ చేయాలని చేసుకోవచ్చు అని అన్ని రాష్ట్రాలకు అధికారం ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రం ముఖ్యంగా తెలంగాణ